హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. అయ్యప్ప దీక్ష శరీరం ధరించే వస్త్రం కాదు, ఆత్మ వేసుకునే నియమం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 41 రోజులు మనిషి భక్తునిగా మారే యాత్ర. 41 రోజులు కఠిన దీక్ష, గురుస్వామి మాట, వ్రతం దారికి వేదం, అలంకారం తొలగించటానికి ఉండే కాలం. నల్ల బట్టలు, విభూది ధారణ అనేవి అహంకారం, శూన్యం అనే దాన్ని తెలుపుతుంది. ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం శరీర శోధన కాదు, ఆత్మశుద్ధి. నుదుటిపై గంధం, భస్మం, కుంకుమ మన మనసు దేవుడి వెంట నడిచే మార్గాలు. రోజుకు 2 పూటలు అయ్యప్ప పూజలు అర్పణం కాదు, మనసు సమర్పణ. మధ్యాహ్న భోజనం, రాత్రికి అల్పాహారం ఇంద్రియాలను జాగృతం చేసే నియమం. ప్రతిరోజు చాపపై నిద్ర, సుఖం వదిలి సత్యం వైపుకు వేసే అడుగు. దీక్షలో ధూమపానం, మద్యపానం నిషేధం. అంటే దేహానికి దూరంగా ఆత్మకు దగ్గరగా అని. పూజ కంటే ముందు మనసుని పవిత్రం చేసుకోవటం నిజమైన ధర్మం. దీక్షలో బయట భోజనం నిషిద్ధం. పెట్టే అన్నం శరీరానికి కాదు, శుద్ధి అవుతున్న ఆత్మకు అని. అయ్యప్ప దీక్ష అంటే 41 రోజుల కష్టాలు కాదు, మనసు, మాట, మనుగడ అన్నింటినీ దేవుడి దారిలో పెట్టే మహాయజ్ఞం. ఈ 41 రోజులు నీ కోసం కాదు అయ్యప్ప, నా లోపల ఉన్న నన్ను మేల్కొల్పడానికి. అయ్యప్ప స్వామి దీక్ష దిశలో ఉండే మహోన్నత ఫలితాలు. దీక్షలో నేలపై పడుకోవడం అహంకారాన్ని కరిగిస్తుంది, కండరాల పట్టుత్వాన్ని పెంచుతుంది, మనసు వినయం, త్యాగం వైపు నడుస్తుంది. పూజల వల్ల ఇల్లు, మనసు రెండూ పవిత్రమవుతాయి. వేకువజామున లెగవడం నాడీ వ్యవస్థకు ఉత్తేజపరుస్తుంది, రోజంతా శక్తిని రెట్టింపు చేస్తుంది. దీపారాధన, జపం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీక్ష నియమాల్లో ఉన్న శోచాచారం, సాత్విక ఆహారము రోగనిరోధక శక్తిని గట్టిగా పెంచి శరీరాన్ని అంతర్భాగం వరకు శుద్ధి చేస్తుంది. అయ్యప్ప దారి నడిచినవాడు తనను తను గెలిచిన వాడే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్.